అనయా అనయా బంచి సైట్కి చక్రిగాడు వచ్చి పిలుస్తున్నాడంటే ఏదో కొంప ముంచే ఉంటాడు. పొమ్మను వాణ్ణి. అనయా లే అనయా. నువ్వు పోలేదా పైగా బయటికి? నేను సైట్కి రాలేదు, ఇంట్లోనే ఉన్నా. సరిగ్గా చూడనయా. ఏంట్రా? ఉండి చెప్తా. రే కన్నా, రే కన్నా, కన్నా వాణ్ణి లేరా? చెప్తున్నావురా? చెప్తానయ్యా. కన్నా రే లేరా. గుడ్ నైట్ అనయ్య. లేరా. రేయ్, నేనేరా. ఏంటనయ్య? చెప్తా. రే కేశవా, రే కేశవా. ఇంటికి వచ్చి లేపుతావంటే బుస్సు? రే బుస్సు కాదరా ముంగిసా. నేను లేకరా. రే లే చూడరా. ఇటు చూడు. అమ్మా అయ్యో. రేయ్ ఏంట్రా? అమ్మా అమ్మా. అలా 3 కోతల బొమ్మల్లో కూర్చున్నారేంటి? లేవండి లేవండి అనే లే. బా, వదిలేరా. ఎక్కడికి? అనే లే. లేవండి మేము రాం. లేనయ్య, లేవండి అన్నయ్య. నిద్రపోతున్న సింహాన్ని ఎందుకురా లేపుతున్నావు అర్ధరాత్రి 12కి? ఏం పని ఉందని లేపుతున్నావురా? ఇంకా 12 కాలేదు, 11:30 అయింది. అరగంట ఎక్కువ చెప్పానా? అయితే ఏంట్రా? పనుందిరా. ఎందుకనయ్య మమ్మల్ని నిద్రలేపి మరి టార్చర్ పెడుతున్నావు? పడుకోండి. నాకేంటి, మహాలక్ష్మి ఫీల్ అయితే నేనేం చేయలేను. మహాలక్ష్మి ఎందుకు ఫీల్ అవుతుందిరా? రేపు మహాలక్ష్మి పుట్టినరోజు. పన్నెండింటికి కేక్ కట్ చేయించాలి. నేను మాత్రమే కట్ చేయిస్తే మీరు నిద్రపోతే తను ఫీల్ అవుదా మరి? అనియా, ఉదయం పుట్టినరోజు మాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎవరికి చెప్పాను? ఎదురింటి వెంకీకి పక్కింటి మంకీకి చెప్పానా? మీకే కదరా చెప్పింది. లాజిక్కే గానీ ఇంకా ముందు పగటిపూట చెప్పావుగా. మేమంతా గిఫ్ట్లు తెచ్చేవాళ్ళం కదా. నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. వెళ్ళండి, ఫ్రెష్ అప్ అయ్యండి. అరగంట ముందు ఫ్రెష్ ఏం చేయాలరా? నేను వెళ్ళి వదిన నిద్రలేపనా? అయ్యో, నువ్వు వెళ్ళి నిద్ర లేపుతావా? మా నాన్న అంటే నేను కష్టపడి చేసిందంతా గద్దలా తన్నుకుపోతావా? అవసరం లేదు. నువ్వు వెళ్ళి నిద్ర లేపితే నువ్వే ఏర్పాట్లు చేసావు అనుకుంటుంది. ఏంట్రా వీడు? 2 కేకులు ఎందుకనయ్యా? పెద్ద కేక్ అందరికీ ఇస్తే చిన్న కేక్ మాత్రం తన కోసం స్పెషల్గా సర్ప్రైజింగ్గా చూపిస్తా. నా ప్రేమని ఇలా సింబాలిక్గా చెప్తాను. ఏంట? సర్ప్రైజ్. నేను వెళ్ళి చెప్తాను. రే నాకేదో తేడా కొడుతుందిరా. ఎందుకు? నువ్వు ఇప్పుడు తలుపు కొడితే తను తప్పుగా అనుకుంటుందేమో. నిజమే. పోనీ నేను పిలవనా? అందరూ నా సర్ప్రైజ్ని డోర్ మ్యాట్స్ని తొక్కినట్టు తొక్కి పాడు చేయండి. ఏమండి? రే భార్యని భర్త పిలిచినట్టు లేదురా. భార్య భర్తని ఏమండి అని పిలిచినట్టుంది. మహాలక్ష్మి గారు. ఏయ్, మహాలక్ష్మి గారు. ఈ టైంలో తలుపు తడుతున్నాడేంటి? మళ్ళీ తాగొచ్చాడా? అయిపోయాడు నా చేతిలో. నిన్ను హ్యాపీ బర్త్డే టు యూ. ఓహ్, థ్యాంక్ యూ. వాట్ ఎ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అండి. రండి. వావ్. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్స్ పెద్ది. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వదినా. థ్యాంక్స్ రా. మాకు కూడా తెలీదమ్మా, అంతా వాడే ఏర్పాటు చేశాడు. కేకులు కూడా. కేకులా? ఇంకా ఉన్నాయా? కేకుని ముక్కలుగా కోస్తే కేకులే అవుతాయి కదా. 11ంటికే వెళ్ళి తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్ లేదు కాబట్టి టైం చూసుకొని తీసుకొచ్చాను. నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్.
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే వదినా. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. పాపం ఎన్నో ఏళ్ల నుంచి నీకు నిద్ర లేదు కదా. అయ్యా గాలి బాగా కొట్టించాను కదా, కడుపు నిండా ఉంటుంది. బోజో ఇదేంటి ఇంట్లో లైట్ వెలుగుతుంది? లేటర్ ఇంకా పడుకోలేదా? క్వార్టర్ గాడు ఇంకా చదువుతున్నాడా? ఏంటి ఏం జరుగుతుంది? ఇవాళ మహాలక్ష్మి బర్త్డే నానా. అవునా? మా అమ్మ బర్త్డే. సిల్లీ ఫెలోస్, ముందే చెప్పొచ్చు కదా. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ మై మామ్స్. థ్యాంక్ యూ సుపుత్ర. నా ఇస్సు, మా నాన్న ఇస్సు, ఆళ్ళ నాన్న ఇస్సు, ఆళ్ళ నాన్న ఇస్సు, అందరు ఐసు పోసుకుని చల్లగా ఉండమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై డియర్ మామ్. మే గాడ్ బ్లెస్ యూ మై డియర్. ఆపు. ఎందుకురా బర్త్డే చేసుకుంటున్నానని ఫీల్ అవుతుందయ్యా. ఏయ్, నువ్వు కేక్ తీసుకుని బయటికి వెళ్ళు. ఇదిగోండి. నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి తీసుకుంటానమ్మా. కేక్ చాలా బాగుంది కదా వదినా. అవును, వీడి టేస్ట్ ఒక్కోసారి సక్సెస్ అవుతుంటుంది. నీ మొహానికి ఏనాడైనా కేక్ కొనా? రేయ్, రే, చిన్న పదం దొరికితే చాలు యుద్ధం పుట్టిస్తారు కదరా. అన్నదమ్ములన్నాక ఒక మాట అంటే పడకూడదా? శత్రువులా ఏంటి? మామ్, కేక్స్. హ్యాపీ బర్త్డే టు యూ. ఈయన బయటికి పోతే నేను నా హార్ట్ ఓపెన్ చేస్తాను. ఏమైంది? పేడ ముద్దయింది. బర్రె కాలేసుకుని పేడ ముద్దను తొక్కినట్టు ఈయన ఈ కాలేసుకుని కింద పెట్టిన స్పెషల్ కేక్ తొక్కేశాడు. కేకా? ఓ, అవునా? అబ్బా, తాగావా? కేకు టీపై మీద పెడతారు, టీపై కింద పెట్టరు. బ్రెయిన్ పాదలో జారిందా? సూపిడ్ ఫెలో. నీ కేకు. నేను జాగ్రత్తగా ఉంచాలనుకున్నాను, సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. ఇంతలో ఒక బఫెలో వచ్చి గిట్టలు వేసుకుని కస్సును తొక్కి అట్టర్ ఫ్లాప్ చేస్తుందని కల్లో కూడా ఊహించలేదు. పోనీలేరా, వదిలే. ఇవాళ తన బర్త్డే, అందరం హ్యాపీగా ఉందాం. గొడవలు వదిలేరా. ఇది కూడా మీరు తెచ్చిన కేకే కదా, నేను హ్యాపీగానే ఉన్నాను, వదిలేయండి. చూడు కారేశ్వర్, ఇన్నాళ్ళు నేను ఉండడం వల్ల నీ ట్రావెల్స్ పచ్చగా ఉంది. నేనే కనుక లేకపోయి ఉంటే నువ్వు చౌరస్తాలో కారు దుడుచుకుంటూ ఆడుకుంటూ బతికేవాడివి. లైసెన్స్ రాగానే ది కింగ్ ఈజ్ బ్యాక్ అన్నట్టు నేను వస్తాను. ఈ లోపు కారు మీద చిన్న గీత పడిందో నీ తలరాత మారుస్తాను. అవును, ఆ ఉపేంద్ర గారిని నా పర్మనెంట్ కస్టమర్ల దగ్గరికి టెంపరీ డ్రైవర్ ఎందుకు పంపిస్తున్నావు? వాడిని ఎంతలో ఉండాలో అంతలో ఉండమను, అర్థమైందా? ఎవడరా అది పొద్దున్నే లారీ ఆరల్లా నా చేతి దగ్గర అరుస్తున్నాడు? పక్కలరుచుకోబా. రే రే, చూడండి రా, ఇటు రండి రా. ఈ ముసలాయన ఎంత పని చేశాడు చూడండి రా.
నేను తెచ్చిన కేక్ మీద హార్ట్ సింబల్ ఎలా అతుక్కునుందో చూడండి రా. మిమ్మల్ని కిసుక్కు కిసుక్కు అని నవ్వి పొమ్మని పిలవలేదురా. ఎంత అరాచకం చేశాడో చూసారా? ఆ హార్ట్ వెనకాల నా హార్ట్ ఫుల్ శ్రమ ఎంత ఉందో తెలుసా? కేక్ షాప్ వాడికి నా మనసులోని ఉద్దేశం అర్థం కాలేదు. నేను దగ్గరుండి కేక్ మీద హార్ట్ సింబల్ ఎగురుతున్నట్టు పెట్టించి మహాలక్ష్మి కోసం స్పెషల్గా డిజైన్ చేయించాను. నవ్వకండ్రా, నా హృదయం ఘోషిస్తోంది. నా గుండె గుబ్బెమ్మ మీద నుంచి లారీ టైర్ పోయినట్టు ఈ రిటైర్డ్ డ్రైవర్ తొక్కేసిపోయాడు. ఇతన్ని వదిలేరా వదిలేరా. రేయ్ నా హార్ట్ అతని పాదాల కింద ఎలా నరిగిపోయిందో. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి? నా కాళ్ళు నా కాళ్ళు నా కాళ్ళు నా కాళ్ళు. నా హార్ట్ రేయ్ ఏం చేస్తున్నాడు రా? నిద్రపోతుంటే నా కాళ్ళ మీద నీళ్లు పోసాడు రా సిల్లి ఫెలో. నేను ప్రేమగా తెచ్చిన కేక్ని తొక్కుతావా? కేక్ ని కాళ్ళ దగ్గర ఏదో పెట్టాడు రా. ఛీ! రే చక్రి, కేశవా, కన్నా, రండ్రా. తీసుకోండి. నా జీవితంలో ఒక విచిత్రం జరిగింది. ఏం జరిగింది? నాకు ఉద్యోగం వచ్చింది. నిజమే, అది ప్రపంచంలోకెల్లా వింత. కాదు, నన్ను ఒక డ్రైవర్గా కారేశ్వర్ గుర్తించాడు. కాదు, అన్నయ్య చెప్పడం వల్ల నువ్వు ఒక మనిషివని గుర్తించాడు. నన్ను పూర్తిగా చెప్పనివ్వు. అజయ్ చెప్పు. అలా నాకు ఉద్యోగం వచ్చిన మొదటి రోజు కూడా అన్నయ్య ఇలా పాయసం చేయలేదు. మొదటి జీతం తీసుకున్న రోజు కూడా అన్నయ్య నా కోసం ఇలా పాయసం చేయలేదు. నువ్వు జీతం తీసుకున్నది మాకు చెప్పావా? మొదటి జీతంతో అన్నయ్య గాని నాకు గాని కనీసం స్వీట్స్ అయినా తెచ్చిపెట్టావా? రే, ప్రేమ ఇక్కడ ఉండాలి. అయితే ఇప్పుడు నీ బాధేంటి? అన్నయ్య మహాలక్ష్మి కోసం మాత్రం పాయసం చేశాడు. దాని ఏడుపు. నా మీద ప్రేమే లేదు. నువ్వే చెప్పావు కదరా ప్రేమ ఇక్కడ ఉండాలి అని. అందరూ ఒకటయ్యారు. రామా ఒక్క నిమిషం. ఇవాళ నీ పుట్టినరోజని గుడికి వెళ్ళి నీ పేరున అర్చన చేయించానమ్మా. నా బర్త్డేకి మాత్రం ఎప్పుడూ గుడికెళ్ళి ఇలా అర్చన చేయించలేదండి. నువ్వెందుకు పుట్టావా అని ఫీల్ అయ్యేవాళ్ళం. పైగా పుట్టినందుకు పండగలు పూజలు కూడా చేస్తామా? రేయ్ ఉడుక్కోకు, ప్రేమ ఇక్కడ ఉండాలి. రే, ఒక్క నిమిషం. తీసుకోండి పాయసం. మీ పెద్ద మీ మీద ఉన్న అభిమానంతో గుడికెళ్ళడమే కాదు పాయసం కూడా చేశాడు. తీసుకోండి. తినమ్మా. ప్రేమ ఇక్కడ ఉండాలి. రే, నా కోసం మీరందరూ ఎంతో చేస్తున్నారు. రాత్రి 11:30కి చెప్పాడు, లేదంటే మేము గిఫ్ట్లు కూడా తెచ్చేవాళ్ళం. కేక్ కట్ చేయించడమే నాకు పెద్ద సర్ప్రైజ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ జరగాలి. మీకోసం నేను అనుకున్నవన్నీ జరగాలి. మీకు నచ్చిన వాళ్ళు, మీరంటే ఇష్టం ఉన్నవాళ్ళు మీకు తోడుగా ఉండాలి. రే వీడు ఓవర్ యాక్షన్ చేసి దొరికిపోయేలా ఉన్నాడు. నాకు అదే భయంగా ఉంది. వాడు రాత్రిపూట చెప్పాడమ్మా, లేదంటే నీకోసం కొత్త బట్టలు తెచ్చేవాడు. చక్రిగాడు ఆల్రెడీ కొన్నాడు. మహాలక్ష్మి గారు తీసుకుంటారో లేదో, మీరెవరో నేనెవరో అంటారేమో. ఏది? ఏంటి? నా కోసం ఏదో కొన్నానన్నారు, ఇవ్వరా? ఏంటి మీరు నాకేదో చెప్పారు, కానీ నాకు వేరే ఏదో వినిపించింది. మీరేదో కొన్నానన్నారు, నాకు అదే వినిపించింది. ఇవ్వమని అడిగాను, మీకు అది వినిపించలేదా? అసలు కొన్నావా? రే ఉండండి రా, తీసుకొస్తాను. రే ఇది మీరు కట్టుకుంటే బాగుంటుందని తీసుకొచ్చాను, కానీ మీకు నచ్చుతుందో లేదో. వావ్, వెరీ నైస్. నాకు బాగా నచ్చే కలర్. థ్యాంక్ యూ. కట్టుకుని వస్తారా? 5 minutes కట్టుకుని వస్తాను. చూసారా, ప్రేమ ఇక్కడ ఉండాలి. మెల్లగా.
చాలా బాగుంది. కొనేటప్పుడు నేను ఎలా ఊహించుకున్నానో అంతకన్నా బాగున్నారు. బాగుంది. థ్యాంక్స్. నో మెన్షన్. ఇది నాకెప్పుడు అర్థం కాని విషయం. అడగొచ్చా? ఏంటది? ఏ సినిమాలోనైనా చీర గిఫ్ట్గా ఇచ్చి కట్టుకుని రమ్మంటే అప్పటికప్పుడు బ్లౌజ్తో సహా కట్టుకుని వస్తారు. అదెలా? సేమ్ బ్లౌజు అప్పటికప్పుడు కుట్టుకుని వచ్చినట్టు అలా ఎలా వేసుకుని వస్తారు? నాకు సినిమాల సంగతి తెలీదు, కానీ మీరు తెచ్చిన రంగు అంటే నాకు ఇష్టం. అందుకే అలాంటి చీర ఇంకొకటి ఉంటే ఆ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందని వేసుకున్నాను. ఈ చీర మీకోసమే కుట్టినట్టుంది. ఈ బ్లౌజు ఈ చీర కోసమే కుట్టినట్టుంది. పెద్ది, నా పుట్టినరోజు కదా, నన్ను ఆశీర్వదించండి పెద్ది. ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకోమా. భగవంతుడి ఆశీస్సులు పొద్దున్నే మీరు గుడికి వెళ్ళి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు మీ ఆశీస్సులు కావాలి. అయ్యో, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలి. బా సరే పెద్ది, నేను ఆఫీస్కి వెళ్తాను. ఉండమ్మా, క్యారెట్ తీసుకొస్తాను. అయ్యో రేయ్, ఏంట్రా వీడు? రేయ్, రేయ్. ఇదిగోమ్మా తీసుకో. నేను డ్రాప్ చేస్తాను. ఎందుకు? మీ బర్త్డే స్పెషల్ డే కదా, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు ఆఫీస్ చుట్టుపక్కల కనపడితే కాళ్ళు విరగొట్టమని లోపలికి ఎలా చేయొద్దని సెక్యూరిటీతో చెప్పాను. ఏమండి? ఏం పర్వాలేదు, నేనే వెళ్తాను. కొత్త చీర కట్టుకున్నారు, బస్సులో నలిగిపోతుంది. ఓ పని చేయరా, ఓ పీట తీసుకుని వెంటే తిరుగురా. ఎరకన్నా, నువ్వు కాలేజ్కి వెళ్ళవా? కాస్త నీరసంగా ఉంది వదినా. బెత్తం ఎక్కడా? వదినా. కడుపు నొప్పి రావడం లేదా? ఇవన్నీ మేము చిన్నప్పుడు చెప్పిన సాకులే. నోరు మూసుకుని బ్యాగ్ తీసుకునిరా. వస్తాం పెద్ది. సరే అమ్మా. పద. బాయ్. బాయ్. నేను కొన్న చీరకి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ వెతుక్కుని మరి నేను ఇచ్చిన వెంటనే చీర కట్టుకుంది. థ్యాంక్స్ చెప్పింది. ఎలా ఉంది అని అడిగింది. భూమికి అడుగు ఎత్తులో ఎగురుతూ తేలిపోతున్నట్టుంది. భూమికి అడుగు ఎత్తులో తిరుగుతూ తేలుతూ పోయేది దెయ్యాలనుకుంటా. రే, ఎందుకురా వాడిని ఏడిపిస్తావు? వాడు ఉడుక్కోవడం చూస్తుంటే నాకు కొత్తగా ఉందనయా. 4 రోజులు ఆగు, నీ బుస్సు కూడా ఆడుకుంటుంది. నువ్వు ఉడుకుంటూ ఉంటే నేను చూడకపోతానా? దానికి ఆడుకునే ఛాన్స్ ఇవ్వను. చూద్దాం. చూడు. హలో, ఎవరే నువ్వు? మీరే ఫోన్ చేశారు? అవును, నేనే ఫోన్ చేశాను. ఎవరు కావాలి? నువ్వే కావాలి. మీరెవరు? నా పేరు విఘ్నేశ్వరి. ఏమీశ్వరి? విఘ్నేశ్వరి, ఏం కావాలి మీకు? నీ అడ్రస్ కావాలి. ఎందుకు? నీకు అడ్రస్ లేకుండా చేయడానికి. అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తుందా? తెలుస్తోంది. నీకు అసలు ఒళ్ళేలా ఉంది? నా భర్తకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నీకు ఇంకా భర్తున్నాడా? ఏంటి? ఈ నోరు చూసి వాడెప్పుడో సన్యాసుల్లో కలిసిపోయి ఉండాలి. సర్లే, వాడు ఎలా చేస్తే నాకెందుకు? నువ్వు రాంగ్ నెంబర్కి ఫోన్ చేసావు, పెట్టే ఫోన్. నేను కరెక్ట్ నెంబర్కే ఫోన్ చేశా. నా పేరు నీకు నా మొగుడు చెప్పలేదా? నాకు తెలియకుండా మీరిద్దరు ఎక్కడ కలుసుకుంటున్నారే? నాకు తెలియకుండా నేనెవరిని కలుసుకుంటాను? వెరీ బాగా తలకెక్కి చేస్తున్నావా? నంబర్ సరిగ్గా చూసుకుని చెయ్యి, తిక్కల్దానా. ఏమన్నా? నేను తిక్కలదానా? నాకు వెర్రిందంటావా? చెప్తానే, మీ ఇద్దరు సంగతి చెప్తాను. నేను ఫోన్ చేస్తే నేనెవరో తెలియదన్నట్టు యాక్ట్ చేయమన్నాడా నా మొగుడు? నా మొగుడుతోనే నేను విడిపోదామని చూస్తున్నాను, పెట్టే ఫోను. ఏంటి? నీకు పెళ్లి కూడా అయిందా? నా మొగుడి కోసం నీ మొగుడితో విడిపోదామని చూస్తున్నావా? ఏయ్, ఎవరే నువ్వు? చెప్పు, తెగ్గదాకా కొడతాను. అసలు మనిషివేనా? ఆడదానివేనా? సిగ్గుందా నీకు? నాకు ఫోన్ చేసి ఏదేదో అంటావేంటి? మెదడుందా నీకు? దొంగం మోహన్ దానా, పెట్టేవే ఫోను. ఛ! నేను ఫోన్ చేస్తే తిట్టమని నా మొగుడే చెప్పుంటాడు. రారా నా మొగుడా, నువ్వు ఇలాగే చేస్తే నీ కోసం అట్ల కడ కాల్చి పెడతాను. దివ్య, ఇవాళ నేను బయటికి వెళ్ళాలి. నో ప్రాబ్లం. విక్కీతో ఒక మాట చెప్పి వెళ్ళు. ఏమీ అనుకోరా? ఏమంటాడో నువ్వే విను మహా. సరే, పర్మిషన్ ఎందుకు? ఒక ఊరు వెళ్ళాలి. ఏ ఊరు? గజకేసరి, రవ్వ కేసరి లాగా ఏదో ఒక ఊరు కనుక్కుని చెప్తానుండు. విఘ్నేశ్వరి, 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 ఏమే పాయ చేయడానికి మేకలు తెచ్చానే. బాగా మిరియాలు ఊరి ఘాటుగా పాయ చేసి పెట్టవే. ఈ మునక్కడలేసి పాయ చేసి పెట్టినా అందుకే కదా తెచ్చింది. నేను ఇక్కడ మునక్కడలేసి నేను తయారు చేస్తూ ఉంటా. నువ్వు బయట తిరుగులు మొదలు పెట్టు. బయట తిరుగులా?
నేను గుళ్ళే తిరగను ఇంకా బయట తిరుగులు ఎక్కడ తిరుగుతానే ఆపావా? అబ్బో, నేను ఫోన్ చేస్తే తిట్టమని దాంతో చెప్పావా? దేంతో ఫోన్తోనా నిన్ను తిట్టమని ఫోన్తో ఎలా చెప్తానే పాయ కావాలా? పాయ అవును మునక్కడలు లిస్ట్ చేయాలా? నాటకాలు ఆడుతున్నావా? ఓసే 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 అది కాడే అమ్మా ఉఫ్, ఉఫ్, ఉఫ్. ఓసే 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 ఏం చేసేవి వాటిని కుక్కకేశాను. కుక్కల పాలు చేసేవా బాగా వండి పెడితే పీకల దాకా తిని తెగ బలిసి బయట తిరుగుతావా? ఒసే విఘ్నేశ్వరి నీ అనుమానం తగలయ్యా నేనేమన్నా మనముదన్నట్టే నా వెనకాల అమ్మాయిలు తిరగడానికి సాధారణ కానిస్టేబుల్ నేను ఆ సాధారణ కానిస్టేబుల్ గా ఉంటేనే ఇంతమంది వెనకాల తిరుగుతున్నావు. ఇక ఇన్స్పెక్టర్ అయితే నీ వెనకాల ఎంతమందిని తిప్పుకుంటావో. ఏం మనిషి ఛీ, ఏం మనిషి నువ్వు ఏయ్, ఫో, ఫో. అదిగో అదే అదే చేస్తుంది. నేను చేస్తే కట్ చేసింది, ఇప్పుడు మీకు చేస్తుంది. నేను ఫోన్ చేసి తిట్టానని నీతో చెప్పి మన ఇద్దరి మధ్య గొడవ పెట్టించి నేను పుట్టింటికి వెళ్ళిపోతే హాయిగా మీరిద్దరు కలుసుకుందామనే కదా. ఒసే తిక్కదనా దొంగ మొహందనా దొంగ ఇదిగో అది కూడా కరెక్ట్ గా ఇవే తిట్లు తిట్టింది. నోరు తెరిస్తే కుట్టేస్తా జాగ్రత్త హలో సార్ నేను మహాలక్ష్మిని. చెప్పమ్మా మిమ్మల్ని కలవడానికి ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడైనా రావచ్చమ్మా ఎక్కడికి రావాలి? అది ఘట్కేశారు నేను నీకు లొకేషన్ పెడతానమ్మా ఓ గట్కేసరా. ఆ, అయ్యో నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను నీకోసం అవును ఎలా వస్తున్నావు బస్ లో వస్తున్నాను సార్. సరేనమ్మా జాగ్రత్త రామ్మా ఓకే సార్. జాగ్రత్తగా రా. జాగ్రత్తగా రా. అయ్యయ్యో ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఎవడైనా ఇలాంటివి ఉంటే గుట్టు చప్పుడు కాకుండా చేస్తాడు. నా మొగుడేమో గుట్టు చప్పుడు అయ్యేలా చేస్తున్నాడు. అయ్యో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నా సంసారం సాగరం అయిపోయింది. నా కాపురం కొల్లేరైపోయింది. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. నా పాయ మొత్తం కుక్కల పాలైపోయింది చిచి నీ వాగుడు నాకు వచ్చిందే ఏమయ్యో సాయంత్రం రా, నీ కాళ్ళు విరిచి పాయ కొడతాను. నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళాలి. పర్మిషన్ కావాలి. కుదరదు, వీలు కాదు. నేను పంపను, పర్మిషన్ ఇవ్వను. హలో మేడం, ఇది అలా చెప్పే ఆఫీస్ కాదు. మీకు మొదటి రోజే అర్థమైపోవాలి. అలాంటి ఫార్మాలిటీస్ ఏ ఉండవు ఇక్కడ. నీకు ఇచ్చిన పని నువ్వు ఇంటి దగ్గర పూర్తి చేసైనా తీసుకురావచ్చు. పర్మిషన్ అడగడానికి, లీవ్ అడగడానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ వికీ. సరే, ఎక్కడి దాకా వెళ్ళాలి? సిటీలో కాదు, సిటీ దాటి వెళ్ళాలి. కర్ణాటక, ఒరిస్సా? గట్కేసర్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. నేను కూడా గట్కేసర్కే వెళ్తున్నాను. అక్కడ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను వెళ్ళి వర్క్ ప్రోగ్రెస్ చూసి రావాలి. నువ్వు నాతర డ్రాప్ చేసి వెళ్తాను. రిటర్న్లో మళ్ళీ పిక్ చేసుకుంటాను. పర్లేదు, నేను బస్సులో వెళ్తాను. బస్ అయినా ఫ్రీనే, నా కార్ అయినా ఫ్రీనే. నీకు కంఫర్టబుల్ అనుకుంటే నీలాంటి బ్యూటీకి లిఫ్ట్ ఇచ్చే భాగ్యం నాకు కలిగించు. సరే. లిఫ్ట్ ఇవ్వడానికి కూడా అడుక్కోవాలి. ఈ అందమైన అమ్మాయిలు ఉన్నారే. నువ్వు ఊదే బెలూన్ల కంటే పగలగొట్టే బెలూన్లు ఎక్కువ ఉన్నాయిరా. మంచిది. రే 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 రే, ఎక్కడికి రా? నువ్వే ఉదుకో. నాకు బుగ్గలు నొప్పొచ్చేలా ఉదుతున్నా విశ్వాసమే లేదు నీకు. రే 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 ఆగరా. ఇప్పుడు నేనేమన్నాను? ఇవన్నీ నేను ఒక్కడిని ఊతే నా ఊపిరి బెలూన్లోకి వెళ్ళిపోతుంది. నా బాడీ బెలూన్లా టక్కును పేలిపోతుంది. సారీ చెప్పైతే. సారీ, కూర్చో. మీ వదిన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు దానికి పూర్తిగా ఆపోజిట్ గా ఉండేలాగా డెకరేట్ చేయాలి. అది నా ప్లాన్. ఈ కొంపలో బెలూన్లు వేలన్నా గబ్బిలాలు వేలన్నట్టే ఉంటున్నానయ్య. అందుకే దీని రూపురేఖలు మార్చేస్తున్నాను రా. ఏదో చేస్తున్నాం. పొద్దున నేను తెచ్చిన చీర కట్టుకుని నాకే సర్ప్రైజ్ ఇచ్చింది. అందుకే అదిరిపోయేలాగా అరేంజ్మెంట్స్ చేసి నేను సర్ప్రైజ్ చేస్తాను. ఇంతకీ కేక్ ఆర్డర్ ఇచ్చావా? నేనే దగ్గరుండి మరీ చేయిస్తాను రా. ఎంత? అరగంట చాలన్నాడు. నేను చేసిన ఏర్పాట్లు చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యి నా కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ చక్రి అని అంటుంది. చూడు ఏంటి ప్రాబ్లం? ఆ రోజు పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేశారు కదా. రీసెంట్ గా మేమిద్దరం మ్యూచువల్ డివోర్స్ కోసమని కోర్టుకు వెళ్తే ఆ విషయం సార్ కి తెలిసి విడాకులు తీసుకోవద్దు అని బెదిరించారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ ని నువ్వు సుమోటోగా తీసుకోవాల్సిన పనేంటి? వాళ్ళ ఆయన వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే చేశాను నేను. చక్రి కాల్ చేయమన్నాడా? అవునమ్మా, లేకపోతే మీరు విడాకులు తీసుకోబోయే విషయం నాకెలా తెలుస్తుందమ్మా? ఆధార్ కార్డు లేకుండా అసలు పెళ్లి రిజిస్టర్ ఎలా చేస్తారమ్మా? మరి ఆ రోజు మా పెళ్లి ఎలా చేశారు? నా ఐడి ప్రూఫ్స్ ఏమీ లేవు కదా. నీ ఆధార్ కార్డు చక్రి దగ్గర ఉంది కదా.